హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం స్వరాజ్ 843 ఎక్స్ఎం బండి అనమాట సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. సెకండ్ హ్యాండ్లో అనే కన్నా ఇది కొత్త వెహికల్ అయితే అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలా నీట్గా ఉందన్నమాట. షోరూమ్ నుంచి తీసుకొచ్చిన వెహికల్ లాగానే అయితే ఉంది. పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తాను, ఎక్కడ మిసుకోకుండా చూడండి. మరి ప్రైస్ ఎక్కువ ఉంది అని మీరు అనుకోమకండి. ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అయితే చెప్పడం జరిగింది. అది ఎంత ప్రైస్ తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, లొకేషన్ అనేది తెలిసిద్ది అనమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు కూడా అనమాట. చాలా మంది అయితే అడుగుతుంటారు, అన్న మాకు 2020 మోడల్ వెహికల్ ఉంటే చూడు, 21 మోడల్ ఉంటే చూడు, 22 మోడల్ ఉంటే చూడు, రీసెంట్గా 1 ఇయర్ అయినా సరే పర్వాలేదు, మాకు మంచి వెహికల్ ఏమైనా ఉంటే చూడని అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. అది మహీంద్రా కానీ, స్వరాజ్ కానీ, జాండీర్ కానీ ఏ వెహికల్ అయినా సరే చాలా మంది అడుగుతున్నారు. నేను 10 వీడియోల నుంచి అయితే చెప్పుకుంటూ వస్తున్నాను అనమాట. చాలా మంది అయితే పంపిస్తున్నారు. చాలా మంది అయితే కొన్ని లొకేషన్లు అయితే అందట్లేదు అనమాట. ఈస్ట్ గోదావరి సైడ్ నుంచి అయితే చాలా మంది మహీంద్రా వెహికల్ అయితే అడుగుతున్నారు. ఎవరైనా ఈస్ట్ గోదావరి దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే పంపేయండి. మన ఛానల్కి అయితే నేను వీడియో అనేది ఖచ్చితంగా అయితే చేస్తాను, ఓకేనా. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి స్వరాజ్ 843 ఎక్స్ఎం బండి అనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 2022 ఎండింగ్ మోడల్ అనమాట. 2022 డిసెంబర్ ఎండింగ్ మోడల్ 2023లో రిజిస్ట్రేషన్ అయితే జరిగిందనమాట. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. ఖచ్చితంగా మీకు పేపర్స్ అయితే ఉంటాయి కాబట్టి మీరు అనేది ఖచ్చితంగా పేపర్లు అనేది చెక్ చేసుకున్న తర్వాత మీకు తంబు కూడా వేసేయడం జరుగుతుంది అనమాట. వాంటర్ అనేది వెంటనే తంబు కూడా అయితే క్లియర్ అయితే అవుతుందన్నమాట, ఓకేనా. 2023 ఎండింగ్ 2022 డిసెంబర్లో ఎండింగ్లో తీసుకున్నారు. 2023 రిజిస్ట్రేషన్ అయితే జరిగింది. 1 ఇయర్ అయితే అవుతుంది వెహికల్ తీసుకొని కూడా. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 5,75,000 అయితే చెప్తున్నారు. ఆల్మోస్ట్ కొత్త వెహికల్ కొనాలనుకుంటే 8 లక్షల దాకా అయితే ఉంటుంది. మీకు చాలా వరకు అంటే చాలా అమౌంట్ తగ్గించి 5,75,000కి మాత్రమే అయితే ఇస్తున్నారు. ఇందులో కూడా మీకు కొంత అమౌంట్ తగ్గిద్ది అనమాట. ఈ అమౌంట్ అయితే ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ ద్వారా తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గిస్తాను కూడా అయితే చెప్తున్నారు. 5,75,000లో తక్కువగా అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా లొకేషన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోండి, వాళ్ళకి మాత్రమే తగ్గుతుంది ఈ యొక్క అమౌంట్ అనేది. వెహికల్ వచ్చేసి మనకి బాపట్ల డిస్టిక్ చుండూరు అనే మండలంలో చిన్న గాజులూరు వారి విలేజ్లో అవుతుందన్నమాట. దగ్గరలో ఉన్న వాళ్ళకైతే తెలిసిద్ది అనమాట ఈ యొక్క లొకేషన్ అనేది. బాపట్ల డిస్టిక్ కన్నా అలాగే నెల్లూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా, నెల్లూరు అంటున్నా తెనాలి దగ్గరలో ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క లొకేషన్ అయితే దగ్గరలో అయితే ఉంటుంది. తెనాలి నుంచి అయితే మీకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే బాపట్ల చుండూరు అనే విలేజ్లో అయితే ఆ మండలంలో మీకు రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది కాబట్టి ఆ యొక్క రైల్వే స్టేషన్ నుంచి అయితే మీరు అయితే వెళ్ళొచ్చు అనమాట. ఓనర్తో మాట్లాడినా సరే మీరు అయితే క్లియర్గా అడ్రస్ అనేది తెలుసుకొని వెళ్ళవచ్చు, ఓకేనా. ఓనర్తో మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుంది. 5,75,000కే మీకు ఈ యొక్క వెహికల్ అయితే అందిస్తున్నారన్నమాట. అది కూడా ఈ ఓనర్ చెప్పే అమౌంట్లో కన్నా తక్కువగా అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా లొకేషన్ అయితే వెళ్ళి చూసుకోండి. నచ్చితే తీసుకోండి. వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట, ఓకేనా. స్వరాజ్ వెహికల్ తీసుకోవాలి. 843 ఎక్స్ఎం బండి, కొత్త మోడల్, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ యొక్క వెహికల్ అనేది కన్ఫర్మ్గా అయితే చెక్ చేసుకోండి. ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి వెహికల్ అయితే రాదనమాట. పేపర్లు అన్నీ క్లియర్గా అయితే ఉన్నాయి కాబట్టి.